దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రభు రక్షకుడు మనల్ని దీవించి కాపాడి కనికరించి ఈ నూతన దినమును మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ దినమందు దేవుని వాక్యములో నుంచి కొన్ని మాటలు చదివి ధ్యానము చేసుకుందాం. యోబు గ్రంథము 23వ అధ్యాయం. 23వ అధ్యాయంలో 2 భాగాలు మనకు కనిపిస్తాయి. ఒకటి 3వ వచనం. 3వ వచనంలో ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియజేయబడును గాక అన్నాడు. 19వ అధ్యాయము 27వ వచనానికి ఈ వచనం మనం కలుపుకొని ధ్యానం చేసినాం. ఈ దినమందు 10వ వచనం నుండి చదివి ధ్యానం చేద్దాం. 10, 11, 12 వచనాలు. ఈ 3 వచనాలు మనము ఈ దినమందు ధ్యానం చేయబోతూ ఉన్నాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము అనుసరించి తిని. నా పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా శుభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. దేవుడు ఈ మాటలను దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ 3 వచనాలలోని సారాంశాన్ని మనము ఒక 3 భాగాలుగా ధ్యానము చేద్దాం. ఆయన నన్ను శోధించిన తర్వాత అని అన్నాడు. దేవుడు తన జీవితం గురించి పట్టించుకుంటున్నాడని, ఎంత శ్రమ కలిగినా ఆయన తన నుండి వేరు కాడని అని దేవునికి తెలుసునని యోబు గట్టిగా నమ్మాడు. ఒకటి, దేవుని పట్ల తనకున్న ప్రేమకు, విశ్వాసానికి ఒక పరీక్షగా యోబు తన శ్రమలను అర్థం చేసుకుంటున్నాడు. ఇస్సాకును బలి ఇమ్మని దేవుడు అడిగినప్పుడు అబ్రహాముకు కలిగిన శోధన వంటిది ఇప్పుడు తనకు కూడా కలుగుతుంది. అబ్రహామును దేవుడు శోధించున్నాడు, పరిశోధించాడు. నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును నాకు బలిగా అర్పించమని తెలియజేశాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో. పరీక్షలో అబ్రహాం గెలిచినాడు. దేవుడు చెప్పినట్టుగా చేశాడు. అబ్రహాం తన కుమారుని దక్కించుకున్నాడు. అదేవిధంగా యోబు పలుకుతున్న మాట అదే. అవునా? దేవుని పట్ల తనకున్న ప్రేమకు, విశ్వాసానికి ఒక పరీక్షగా యోబు తన శ్రమలను అర్థము చేసుకుంటున్నాడు. విశ్వాసులమైన మనము కూడా శ్రమను, హింసను పొందినప్పుడు యోబును జ్ఞాపకం చేసుకోవాలా? అబ్రహామును జ్ఞాపకము చేసుకునేవారుగా ఉండాలి. వారికి ఎంత విశ్వాసం ఉందో ఆ విశ్వాసం మనము కలిగి ఉండాలి. వారు ఎలా శోధించబడి శోధన జయించారో ఆ శోధన మనకు వచ్చినప్పుడు మనం కూడా శోధన జయించు వారమై ఉండాలి అని వీరిద్దరి జీవిత అనుభవాలను మనల్ని బలపరచునుగాక. అవునా? రెండవదిగా, యేసు ప్రభు కూడా తనకు కలిగిన శ్రమల ద్వారా పరీక్షను ఎదుర్కొన్నాడు. ఫలితంగా ఆయన ఇప్పుడు మనకు మార్గదర్శిగా, ఆదర్శంగా ఉన్నాడు అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెప్తూ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2
21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూడగా, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను అని వ్రాయబడి ఉంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు. క్రీస్తు కొరకు, సువార్త కొరకు శ్రమ పడటం ఏ విశ్వాసకైనా దొరికితే అదొక భాగ్యముగా, అది మహాభాగ్యం. అది ఎంచుకోవాలంట. అవునా? మత్తయి సువార్త 5:10 మనం చూస్తాం. శ్రమలు కలిగినప్పుడు విశ్వాస క్రీస్తును, ఆయన అపోస్తులను ఆదర్శంగా తీసుకొని వెంబడించేవారుగా ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు కలిగిన శ్రమలు ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనకు కనిపిస్తుంది. అవునా? మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 16:21, 20వ అధ్యాయం 28వ వచనం, అపోస్తుల కార్యం 9:16, హెబ్రీ పత్రిక 5:8 వచనాల్లో అపోస్తులు పొందిన శ్రమలు, ప్రభువు పొందిన శ్రమలు, అబ్రహాము పొందిన శ్రమ, యోబు పొందిన శ్రమ, ఇవన్నీ కూడా మనము చూడగా మనకు కలిగేటువంటి శ్రమల్లో కూడా మనము దేవుణ్ణి అనుసరించి ఇది మహాభాగ్యమని ఎంచుకొని ప్రభు సన్నిధిలో ఓపికగా ముందుకు సాగాలని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. రండి, బైబిల్ మనము పరిశీలనగా గమనించేవారుగా ఉందాం. ఆయన అనుచరులుగా మనము కూడా ఆయన అడుగుజాడల్లో నడవాల్సి ఉంది. ఆయన అనుచరులుగా మనము కూడా ఆయన అడుగుజాడల్లో నడిచేవారుగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. ఎలాగా అంటే చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 13వ అధ్యాయం 13వ అధ్యాయము 12-13 వచనాలు. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందెను. కాబట్టి మనమాయన నిందను భరించుచు శిబిరం వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము అని ఉంది. ప్రజలను పరిశుద్ధపరచుటకై అంటే మనము పరిశుద్ధపరచబడ్డానికి, అనగా దేవుని పరిచర్య కొరకు పాపము నుండి ప్రత్యేకపరచబడ్డానికి యేసుక్రీస్తు యెరూషలేం పట్టణం గవిని బయట శిలువ శ్రమలు భరించినట్టుగా దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది. ఆయన యొద్దకు వెళ్ళుదము అనే మాట ఉంది కదా. క్రీస్తును వెంబడించడం అంటే శిబిరం వెలుపలికి వెళ్ళాల్సి ఉంటుంది. యూదులు, క్రైస్తవులకు శిబిరం అంటే యూదా మతం. మనకు అది ప్రపంచం. మనము శిబిరం వెలుపలికి వెళ్ళాలి అంటే మనం ప్రత్యేకంగా ఉండాలి, ప్రభువును సేవించే వారమై ఉండాలి అనేది మనకు అర్థమవుతున్న సంగతులు. మూడవదిగా, తాను ఈ పరీక్షను జయిస్తానని దేవుణ్ణి ఎన్నటికీ విడిచిపెట్టనని యోబుకున్న నమ్మకానికి ఆధారాలు ఇవిగా మనం చూస్తాం. ఒకటవదిగా, గత కాలములో తన విశ్వాసపూర్వకమైన విధేయత 11 వచనాల్లో, నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గం అనుసరించితిని అని అన్నాడు. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వభాప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని అని జ్ఞాపకము చేశాడు. దేవుని వాక్యం పట్ల తన ప్రేమ, దేవుని వాక్యం పట్ల తన ప్రేమ, దేవుని పట్ల తనకున్న భయం
భయం. 13. అయితే ఆయన ఏక మనసు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అది ఆయన చేస్తాడు అనే మాట ఉంది. నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును, అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడై ఉన్నాడు. కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను. నేను ఆలోచించున్నప్పుడెల్లా ఆయనకు భయపడుచు ఉన్నాను. నేను ఆలోచించినప్పుడు నేను ఆయన భయపడుతూ ఉన్నాను. దేవునికి భయపడువాడు యోబు. దేవునికి మనం కూడా భయపడువారమై ఉండాలి. ఇదే విధంగా క్రొత్త నిబంధన విశ్వాసులందరూ కూడా దేవుని పట్ల తమ విధేయత నుండి తొలగిపోవడాన్ని నిశ్చయం చేసుకోవాలి. తొలగిపోరాదని నిశ్చయం చేసుకునేవారుగా ఉండాలి. అనుదిన ఆహారం కంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా అపేక్షించాలి. దుర్నీతి కలిగే దుష్ఫలితాల గురించి భయపడేవారుగా మనం ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి మనము దేవునికి మిక్కిలి భయపడేవారుగా ఉండాలని వాక్యము చెబుతూ ఉంది. 40వ కీర్తన 8వ చరణం. 40వ కీర్తన 8వ చరణము. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం, నీ ధర్మశాస్త్రం నా అంతర్యములో ఉన్నది అన్నాడు. దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చువారమై ఉండాలి. మన చిత్తాన్ని నెరవేర్చుకోవడం కాదు, దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చాలి. అది ఆయనకు సంతోషం అని జ్ఞాపకము చేశాడు. 119వ కీర్తన 11వ వచనం. 119వ కీర్తన 11వ చరణం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అన్నాడు. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా ఎదుట లేదా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. హృదయంలో వాక్యం అంటే పాపం చేయడానికి ఏమాత్రం వీలు కాదు అనేది వాక్యం చెబుతుంది. యాకోబు పత్రిక 1:21లో, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూడగా, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుము. ఇది శక్తిగల వాక్యం కాబట్టి ఆ వాక్యమును మనము సాత్వికముతో అంగీకరించు వారమై ఉండాలని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ విధంగా ఉండడానికి ప్రభువు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. పరమ తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన లేఖన సత్యం దీవించి ఆశీర్వదించండి. విశేషించి సేవకులను, విశ్వాసులను దీవించి బలపరచండి. ఈ వాక్యము మా హృదయము బలపరచినట్లుగా సహాయపడమని, కృప చూపించమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తున్నాను.